హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తానండి. ఇది పెద్దవారికైనా సరే, లేదంటే చిన్న సైజ్ బ్లౌజులైనా సరే, ఈ ఫ్రంట్ పార్ట్‌లో ఈ మార్పులు చేసుకుంటే కరెక్ట్‌గా వస్తదండి. ఇగోండి మనము హ్యాండ్స్, బ్యాక్ పార్ట్ 2 తీసేసినాక మిగతా క్లాత్ ఉంటది కదండీ! మిగతా క్లాత్‌ని ఇలా వేసేసుకున్నాక బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలా క్రాస్‌గా వేసేసుకోవాలి. క్రాస్ కటింగ్ అయితే క్రాస్‌గా వేసుకోవాలండి. స్ట్రెయిట్‌గా అయితే మన వైపు కరెక్ట్‌గా వేసుకోవాలి స్ట్రెయిట్‌గా ఉండేటట్టుగా. అయితే ఈ క్లాత్ కొంచెం చాలకపోవడం వల్ల నేనైతే జాయింట్లు వేశాను. ఇగో సేమ్ బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగే మొత్తం మార్కింగ్ అయితే ఇలా చేసేయాలండి మొత్తం కలిపి. ఇగో నీట్‌గా ఇగోండి ఈ రౌండ్ దగ్గర అంటే ఇది నెక్ అయితే ఇంత తీయమండి. కాకపోతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంది కదా! బ్యాక్ పార్ట్ మొత్తం ఎలాగుందో అలాగా షేప్ అనేది గీసేసి తీసేయాలండి. తీసేసినాక ఇక్కడ లో కటింగ్ చూడండి. ఇక్కడైతే హాఫ్ ఇంచ్ లో కటింగ్ అనేది తీసుకోవాలండి. మనమైతే అదే బిగినర్స్ అయితే స్టార్టింగు ఎల్ షేప్‌లో గీసేసుకొని అక్కడట హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకుంటే సరిపోద్ది. లేదంటే నార్మల్‌గా ఇలా లో కటింగు హాఫ్ ఇంచ్ అయితే సరిపోద్దండి. ఈ ఫ్రంట్ నెక్ అనేది నార్మల్‌గా ఇలా గీసాను. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని చూసుకోవాలి సరిపోతదా లేదా ఒకసారి చెక్ చేసుకొని వీళ్ళు ఇంకా తగ్గించమన్నారా? లేదంటే కొంచెం పెంచమన్నారా? చెక్ చేసుకొనైతే ఇలా మార్క్ చేసుకోవాలండి. లేదంటే మెజర్‌మెంట్‌తోనైనా చేసుకోవచ్చు. కిందన 2.5 గీసేసి డబ్బా షేప్‌లో గీసేసి రౌండ్ తీసేస్తే సరిపోతది. ఇంగోండి అయిపోయింది కదా! ఇప్పుడు ఫ్రంట్ ఇగోండి ఇక్కడ నుంచి 4 హుక్స్ వరకనమాట. ఇవి హుక్స్ పట్టి వేస్తాం కదండీ! దాని అయితే గురించి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది చూపిస్తాను చూడండి. ఇగోండి ఆది బ్లౌజ్ తీసేసుకొని పైన షోల్డర్ ఉంది కదా! ఇక్కడ ఫస్ట్ డాట్ ఏస్తాం కదా! మెయిన్ డాటు ఇది ఎంతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలనమాట. నార్మల్‌గా అయితే ఏమంటారంటే బ్యాక్ పార్ట్ నుంచి 2 ఇంచులు మడతేస్తే సరిపోద్దంటారండి. లేదండి ఇలాగేసుకుంటేనే కరెక్ట్‌గా వచ్చేస్తది. ఎందుకంటే కొందరికి షేప్ బెల్ట్ పెద్దదొస్తది. కొందరికి చిన్నదొస్తది. ఎంతైనా సరే మనం ఇలా మార్క్ చేసుకుంటే కరెక్ట్‌గా వస్తదండి. అయిపోయినాక నాకు 14 ఇంచీలు వచ్చిందండి మొత్తము ఖర్చుతో కలిపి అనమాట. ఇలా స్ట్రెయిట్‌గా లైన్ గీసేసుకొని మొత్తం ఇగోండి నీట్‌గా ఇలాగ మార్కింగ్ చేసుకున్నామనుకోండి. ఇందులోనే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేయాలి. ఇక్కడ 2.5 ఇంచులకైతే మార్క్ చేస్తానండి. ఇది 1/4 అనమాట 2.5 ఇంచులకి. అంటే పొడుగు 2.5 వెడల్పు 2.5 అయితే గీసానండి. అయితే చిన్న సైజ్ బ్లౌజులకైతే 2 ఇంచెస్ పెడితే సరిపోద్ది. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. సైడ్‌ని ఇలా సైడ్‌ని కుచ్చుల్లాగా రాకుండా ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ వరకైతే ఇలాగైతే మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మార్క్ చేస్తున్నాను కదా! ఇక్కడ హుక్స్ పట్టీ దగ్గర నుంచి ఒక డాట్ అనేది వేస్తాము. ఈ చంక నుండి ఒక డాట్ వేస్తాము. ఇది ఇలాగ ట్రయాంగిల్‌లాగా రావాలా? లేకపోతే రౌండ్‌లా రావాలా? అనేది కస్టమర్ చాయిస్ అండి. ట్రయాంగిల్‌లాగా రావాలంటే ఫస్ట్ డాట్ అనేది కొంచెము కోపుగా వేస్తాము. లేదా రౌండ్‌గా రావాలంటే కొంచెము కర్వ్ తిప్పేటట్టుగా వేస్తామండి. అయిపోయింది చూసారా? ఇప్పుడు మొత్తం ఇదే విధంగా కటింగ్ అనేది చేసేయాలి. ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర వచ్చేసి మనమైతే మార్పులు చేసుకోవాలండి. పెద్ద సైజు వరకైతే 3/4 లేదంటే 3 ఇంచీలైతే డాట్ వెడల్పు వేయాలి. చిన్న సైజు వరకు మాత్రం 2 ఇంచులైతే వేయాలి. నార్మల్‌గా అయితే 2.5 వేసుకుంటే సరిపోతదండి. ఇగోండి ఇలాగా మొత్తం ఇలాగా కట్ చేసి వచ్చేయడమే. చూసారు కదా! ఫ్రంట్ పార్ట్‌లో ఈ మార్పులైతే చిన్న చిన్న మార్పులు చేసేసుకుంటే సరిపోతదండి. ఇక్కడ కటింగ్ చేసింది చూసారా? ఇక్కడట కొంచెం పైకి ఇలా కట్ చేసుకుంటే పక్కని మనము జాయిన్ చేసేసాక సైడ్‌ని మడతల్లాగా కుచ్చుల్లాగా రాకుండా వస్తది. ఇక్కడ డాట్ దగ్గరైతే ఇలా మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్ అనేది కరెక్ట్‌గా వేసేసుకుంటే మనకు షేప్ అనేది నీట్‌గా వచ్చేస్తదండి. ఇగోండి మొత్తం ఇలా కట్ చేసేసాను. అయిపోయింది చూసారా? ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనమాట. ఇందులోన చిన్న చిన్న మార్పులు చేసుకుంటే కరెక్ట్‌గా వచ్చేస్తదండి. ఇంతేనండి వీడియో. థాంక్ యూ.